దాదాపుగా 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న షాపులపై ఈరోజు రైల్వే అధికారులు కూడా ఈరోజు తొలగిస్తున్న ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు విశాఖలోని జ్ఞానాపురం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే మార్గంలో ఉన్న ఈ దుకాణాలు తొలగిస్తున్నారు. అయితే స్థానికులు ఏమంటున్నారు, అలాగే దీనికి సంబంధించి ఎట్లాంటి ముందస్తు సమాచారం ఉందా, ఇట్లాంటి విషయంపై మనం మాట్లాడదాం. చెప్పండి బాబు, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఈ షాపుల దగ్గర మేము 60 సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉంటూనే ఉన్నాం. మేము కుటుంబాలతో కూడా వీటి మీద ఆధారపడి బతుకుతా ఉన్నాం. ఈ రోజు ఒక రౌడీలాగా ప్రవర్తించి ఈరోజు పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని ఎవరిని కూడా కనీసం 2 చెప్పి శనివారం నాడు చెప్పి ఈరోజు షాపులు తీయించడానికి మరి ఈ రోజు వరకు రెంటలా కట్టించుకున్నారు. మా దగ్గర రెంటలా వసూలు చేశారు. ఇంత రౌడీలాగా ప్రవర్తించి పొగలను తీసుకొచ్చి పడగొట్టేసి మనుషులు ఉన్నారని కూడా చూడకన్నా లోపల ఉన్న మనుషులు ఉన్నా సరే పిల్లకన్నా పొగలంతా పడగొట్టేసి ఈ రోజు మమ్మల్ని అందరినీ రోడ్డు పడగొట్టి పండగలు ఉన్నాయి. పండుగలతో పిల్లలతో పప్పాలతో రోడ్ల మీద పడిపోయి ఈ రోజంతా రోడ్లు పడేసిన ప్రభుత్వం ఏంటి డెవలప్మెంట్ చేస్తుంది? ఎక్కడ డెవలప్మెంట్? వేల కోట్ల రూపాయలు కట్టుబడి పెట్టి ఈ రోజు డెవలప్మెంట్ అని చెప్పారు. ఈ రోజు వచ్చి ఎక్కడైనా ఒక కంపెనీ పెట్టారా? కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చారా మాకేమైనా? ఈ రోజు మమ్మల్ని రోడ్డు పడించి మా కుటుంబాలను రోడ్డు పడేశారు. మా పరిస్థితి ఏంటి? ఈ రోజు వరకు రెంట కట్టించుకున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు? మాకు స్టేట్ గవర్నమెంట్ వచ్చింది నిన్న ఖాళీలో పడుకొని 10 మేళం మాకు 2 రోజులు టైం ఇవ్వండి, కరెంట్ కట్ చేయకండి, 2 రోజులు 6 రోజులు టైం ఇస్తే మేము ఖాళీ షాపులు తీసుకుని వెళ్ళిపోతాను. లేదు, మీకు టైం లేదండి. అప్పటికప్పుడు కరెంట్ కట్ చేశారు. కరెంట్ కట్ చేసిన తర్వాత ఐవీడబ్ల్యూ వచ్చారు, 1 రోజులు మీకు టైం ఇస్తాం, ఈ లోపు షాపులు ఖాళీ చేయండి అన్నారు. మాకు ఇంటిమేషన్ లేకుండా, ఒక నోటీస్ లేకుండా తెల్లారు పొగలను తీసుకొచ్చి పడుకోడేస్తున్నారు. మేమందరూ రోడ్డు పడిపోయి కుటుంబాలన్నీ రోడ్డుపై పిల్లల జల్లాలతో పండగతో పాటు రోడ్లను పడిచారు. విశాఖపట్నంలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా ఈరోజు అదే పరిస్థితి. రోడ్డు మీద ఉన్న బడ్డీలు వాళ్ళంతా కూడా రోడ్డు పొల్లలతో పొట్టలు కొట్టుకుని రోజుకి 10 రూపాయలు 50 రూపాయలు అమ్ముకునే వాళ్ళు కూడా రోడ్డు పడేశారు. ఈ రోజు మేము మా పొట్ట పట్టుకుని రోడ్డు మీద ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చేసుకొని మాకున్న పొద్దుతున్న 60 సంవత్సరాల పాటు ఇక్కడ నివాసం ఉంటున్నా. మాకు ఎక్కడో ఒక జాగాలైనా ఇవ్వాలి, లేకపోతే ఎక్కడైనా జాగా చూపించాలి, లేకపోతే ఏదైనా భరోసా ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ దౌర్జన్యం చేసి ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ రోడ్డు పడేసింది. గణేష్ భరోసా ఇచ్చి మమ్మల్ని ఎక్కడికైనా ఆధారం చూపించాలి, లేకపోతే భవిష్యత్తులో షాప్ ఉన్నది. మేమా ఒక 60 సంవత్సరాల నుంచి ఉన్నామండి. 60 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ బ్రతికిన పరిస్థితి. అంటే మరి ఎక్కడ దగ్గర దారి చూపించాలి. మరి వాళ్ళకి ఎమర్జెన్సీ అని చెప్తున్నారు డెవలప్మెంట్ గురించి. మరి సడన్ మన ఎరగొట్టయితే ఒక్కొక్క షాప్లోని 3-4 ఫ్యామిలీలు పనిచేస్తున్నారు ఒక్కొక్క షాప్లోని. మరి ఆడు కడుపు కొట్టించినట్టుగా కదా మొత్తం అన్ని షాపులని ఏంటండి. కనీసం 150 ఫ్యామిలీలు కడుపు కొట్టారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అది తప్పు కదా అది. అది కాక ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ దొంగతనాలు గట్రా జరగట్లేదు. ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్ రికార్డులో కొంచెం చూస్తే ఎన్నో దొంగతనాలు అవుతాయి ఇక్కడ. ఏంటంటే మటర్లో దొంగతనాలని అక్కడ రైల్వే స్టేషన్ మీద ఎవరైనా పాస్కి వెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా సరే వాళ్ళు కొట్టేసి శుభ్రంగానే ఆ డబ్బులని దొబ్బుకెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మేము ఉన్నాం కాబట్టి దాన్ని బట్టి మీకు ఇక్కడ కంట్రోలింగ్ అవుతుంది. ఇక్కడ మేము లేవనుకోండి ఇక్కడ దొంగతనాలు ఎక్కువైపోతాయి. బ్రిడ్జ్ దగ్గర వాటర్ నిండిపోద్ది. ఇక్కడ బ్రిడ్జ్ డౌన్లోని వాటర్ నిండిపోయింది అనుకోండి. అక్కడ బండి తోసినట్టుకు రావడం ఏంటి, జేబులోని చైన్ స్నాచింగ్ చేయడం ఏంటి మా కళ్ళారా చూసి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఏమైనా ఎక్కడో దగ్గర దారి చూపించాలా, ఎక్కడో దగ్గర మాకు స్థలం చూపించాలా దయచేసి అడుగుతున్నాం. ఎందుకంటే మాది మోటార్ ఫీల్డ్ తప్ప ఏమీ రాదు, మేము చదువుకోలేదు. ఏంటంటే మాకు ఎడ్యుకేషన్ లేదు. మాకు ఎక్కడో దగ్గర దారి చూపించాలని కోరుకుంటున్నాం మేము. ఎన్ని షాపులు ఉంటాయి? ఎంతకాలం నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారా? సుమారు 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల నుండి ఇదే ప్రాంతంలో జీవనోపాధి చేసుకుంటూ ఆటోలు తదితర రిపేర్లు చేసుకుంటూ బ్రతుకుతున్న ఈ ప్రజల్ని ఎంత అమానుషంగా ఈరోజు పండగ ముందు రోడ్డు మీద పడేయడం అత్యంత దుర్మార్గం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి ఆహారం అన్నం పెట్టకుండా ఉపాధి చూపించకుండా తన కాళ్ళ మీద తన బ్రతుకుతుంటే ఆ బ్రతుకును కూడా బజార్న పడేటట్టు ఈరోజు పోలీసుల నిర్బంధం మధ్య, కేంద్ర రాష్ట్ర పోలీసుల నిర్బంధం మధ్య రైల్వే పోలీసులు రాష్ట్ర పోలీసులు అత్యంత అమానుషంగా తిండి లేకుండా కూటుక లేకుండా నిర్బంధంగా చేసి ఇదంతా సంపద సృష్టించడం అంటే చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడం అంటే ఇదే సంపద అంటేనే. అభివృద్ధి పేరుతో జనాల్ని అడవులకు పంపించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు విశాఖలో పరిపాలన సాగిస్తున్నాడు. కూటమి నేతల పరిపాలన రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఓకే సార్, మీకు ఎంతమంది పిల్లలు? దీని మీద ఎంతకాలం వచ్చి? నేను 40 సంవత్సరాలు అవుతుంది సార్ వచ్చి. నేను 40 సంవత్సరాలు పెట్టి నుంచి ఇదే బతుకుతారు పిల్లలు. దీని మీద చదివించుకోవాలా? ఏళ్ళపోతున్నాం సార్, ఏడు చేస్తాం మరి. ఏళ్ళలాగా ఇదే పని మొదటి చిన్నప్పటి నుంచి ఇదే పని, చదువు లేదు, ఇదే పని మీద ఉన్నాం. మా బతుకుల మీద కొడుతున్నారు సార్. ఇది కరెక్ట్ కాదు సార్. ఇది బతుకు మీద కొడుతున్నట్టే. బతుకు మాకు వేరే పని తెలియదు, ఇదే పని. 40 సంవత్సరాలు బట్టి ఉన్నాం. ఎంతకాలం నుంచి ఏం చేస్తుంటారు మీరు? మెకానిక్ అండి. పిల్లలు ఉన్నారండి, ఇద్దరు పిల్లలు. దీని మీదే పిల్లలు కుర్రోడ ఫ్యామిలీ
అలాగా 70-80 కుటుంబాలు బతుకుతున్నాం రోడ్డు మీదకి. నేను ఇక్కడ వాటర్ సర్వీసింగ్ మా షాప్ ఇక్కడ. నేను వాటర్ సర్వీసింగ్లో పనిచేస్తూ మా పిల్లలు పోషించుకోవాలి. ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయిందండి. మిగతా షాప్లో కేసు చూసుకుని పెట్టుకోవచ్చు. వాటర్ సర్వీసింగ్ ఎక్కడ కూడా దొరకదు. నాకు పని కూడా ఎక్కడ చేసినా అంత చాలా ఇవ్వరు. ఎన్నో 5-10 సంవత్సరాలు పెట్టి ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు ఏది లేకుండా సడన్గా చెప్పి సడన్గా తీసేస్తారు. ఇప్పుడు మాకు ఏదో న్యాయం చేస్తే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటున్నాం. అనేది 53 years ఓల్డ్ అండి. మా ఫాదరు మా పెద్దనాన్నగారు ఈ షాప్లో ఉన్నారు. 1972 నుంచి మాది ఇక్కడ టైర్ షాప్ ఉండేదండి. చెప్పండి. ఒకసారిగా ఇప్పుడు ఏం చెప్పారు? ఒక్కసారిగా అంటే యాక్చువల్లీ ఏం లేదు సార్, మాకు ఇచ్చిన ఇంటిమేషన్ ఏంటంటే మాకు రైల్వే డెవలప్మెంట్ ఉంది, డెవలప్మెంట్లోని షాపులు తీసేయాలండి అని చెప్పేసి మాకు నార్మల్గా చెప్పడం జరిగింది ఓరల్లీ. మాకు నోటీస్ ఇవ్వడం కానీ అండ్ అలాగా చెప్పడం కానీ ఏం జరగలేదు. అండ్ అన్ఫార్చునేట్లీ రైల్వే అథారిటీస్ ఏమో మేము ఇల్లీగల్గా ఉన్నామని చెప్తున్నారు. బట్ 1972 నుంచి ఈ షాప్లో ఉండి మేము ఎన్నాళ్ళు రెంట్ కట్టుకొని లైసెన్స్ ఫీజు కట్టుకొనే ఉన్నాం మేము. వీళ్ళే మాకు 2017 ఫస్ట్ 13లో వేకేట్ చేయమన్నారు. దాని తర్వాత మళ్ళీ 17లో వచ్చి వేకేట్ చేయమంటే అప్పుడు మేము వెళ్ళి డిస్ట్రిక్ట్ కోర్ట్ అప్రోచ్ అయ్యాము. మాకు ఇలాగ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మరి దీనికి ఏదైనా న్యాయం చేయండి అని చెప్పి డిస్ట్రిక్ట్ కోర్ట్ అప్రోచ్ అవుతే 17 నుంచి 22 దాకా మేము ఇక్కడ కోర్టులో కేసు రన్ అయింది. డిస్ట్రిక్ట్ కోర్టులో 2022లోని మాకు చెప్పడం ఏంటంటే, కోర్టు ఆర్డర్ ఇవ్వడం ఏంటంటే రైల్వే జాగా కాదు, సో మీకు నోటీస్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో మీరు ఖాళీ చేసి వెళ్ళి అని చెప్పడం జరిగింది కోర్టు ద్వారాగా, డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారాగా. దాని తర్వాత మాకు ఎప్పుడైతే జూన్లోని ఆర్డర్స్ వచ్చిన తర్వాత రైల్వే తాలూకు అథారిటీస్ వచ్చి మాకు చెప్పడం ఏంటంటే, మీరు 10 years నుంచి మాకు రెంట్లు కట్టలేదు, అది కోర్టులోకి వేసే ముందు వీళ్ళు మా దగ్గర రెంట్లు తీసుకోవడం ఆపేశారండి. 2013 నుంచి మా దగ్గర రెంట్లు తీసుకోవడం ఆపేసాం. అప్పటి నుంచి మేము కడుతూనే వచ్చాం. 1972 నుంచి అప్ టు 2013 దాకా మేము రెంట్లు అయితే కట్టాం, ప్రాపర్గా రెంట్ కట్టాం. ఏదైతే లైసెన్స్ ఫీజు ఉందో అది కట్టుకునే వచ్చాం. 2013 నుంచి వీళ్ళే మా దగ్గర రెంట్లు ఆపేసి లైసెన్స్ ఫీజు తీసుకోవడం ఆపేసి కోర్టులో కేసు వేసిన తర్వాత కూడా ఆ రెంట్ అర్థంగా లైక్ 2800 రూపీస్ ఎవ్రీ ఇయర్ పేమెంట్ ఏదైతే లైసెన్స్ ఫీజు ఉన్నది ఆ పేమెంట్ ఏమో ఈరోజు టుడే డేట్ 2026లోని అది 48,900 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే 2013లో ఏదైతే రెంట్ 2800 ఉన్నది అక్కడి నుంచి 15,000 20,000 ఎవ్రీ ఇయర్ రెంట్లు పెంచుకొని అలాగా ఇప్పుడైతే 22లోని మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఖాళీ చేసేయమని 2 months నోటీస్ పీరియడ్ ఇచ్చి వాళ్ళు వచ్చి మాకు చెప్పడం జరిగింది ఏంటి అంటే, 10 years రెంట్ ఏవైతే లైసెన్స్ ఫీజు పెండింగ్ ఉందో ఆ పేమెంట్ మీరు చేసి మీరు ఉండండి, మీకేం ఇబ్బంది లేదు, మాకు జాగాలు అవసరం లేదు, మీరు ఉండొచ్చు అని చెప్పి మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్ గైడెన్స్ ఇచ్చి దే హ్యావ్ టేకెన్ ద మనీ. చాలామంది ఇక్కడ డబ్బులు కట్టారు. 22లోని వీళ్ళు కానీ మాకు 2 months టైం ఇచ్చి ఖాళీ చేసామంటే మేము అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు, ఎవ్వరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. బట్ రాంగ్ గైడెన్స్ ఇచ్చి 2 years మా దగ్గర పేమెంట్ తీసుకొని పాప ఒక్కొక్క షాపుల వాళ్ళ దగ్గర 20,000 ప్రతి నెల 20,000 30,000 ఛార్జీలు తీసుకొని ఆల్మోస్ట్ ప్రతి షాపులలో ఆ డబ్బులు కట్టిన తర్వాత ఆఫ్టర్ 2 years మెంటల్ టార్చర్ చేసి జనవరి 2025 నుంచి వీళ్ళు వచ్చి మా దగ్గర మెంటల్ టార్చర్ పెట్టేశారు. ఈరోజు ఖాళీ చేసేయాలి, రేపు ఖాళీ చేసి, ఎల్లుండి ఖాళీ చేసి అని చెప్పి ఏ యాక్షన్ కూడా తీసుకోకంటానా, వితౌట్ టేకింగ్ అ సింగిల్ యాక్షన్. వీఆర్ టెల్లింగ్ దెమ్ వెరీ క్వైట్లీ వెరీ ప్రాపర్లీ, సార్ మాకు ఏం వద్దు సార్, మీరు మాకు ఓరల్లీ కాదు మాకు నోటీస్ ఇవ్వండి. యాజ్ పర్ లా, ఈవెన్ ఐ నో ద లా, యాజ్ పర్ లా మీరు కోర్టు ఇచ్చిన ఆర్డర్ 2 monthsలో ఖాళీ చేయించమన్నప్పుడు మీరు అప్పుడు ఖాళీ చేసేమని ఉంటే మేము అప్పుడే ఖాళీ చేసిద్దాం. మరి మీరు డబ్బులు కట్టించుకోండి, 24 దాకా మీరు డబ్బులు కట్టించుకున్నారు మా దగ్గర, 2024 దాకా 25 పేమెంట్ మీరు ఆపేసి తర్వాత మీరు వచ్చి ఈరోజు పోలీసు వాళ్ళకి అందరికీ ఇంటిమేషన్ ఇచ్చింది రైల్వే, మేము ఇల్లీగల్గా ఉంటున్నాం. మీరు చెప్పండి సార్, మేము ఎలాగ ఇల్లీగల్గా ఉంటున్నాం? 1972 నుంచి 2013 దాకా మేము పేమెంట్లు చేయలేదా? దాని తర్వాత 2013 నుంచి మీరు 2020 దాకా 2024 దాకా మీరు పేమెంట్ తీసుకోలేదా? ఎలాగ ఇల్లీగల్ అయింది సార్? మీరు ఇస్తే కానీ మీరు డబ్బులు కట్టించుకున్నారు కదా, అప్పుడే కదా మేము ఉన్నాం. మీరు డబ్బులు కట్టించుకోకపోతే మేము ఎలాగుంటాం? సో ఈరోజు వీళ్ళు ప్రొపగండా క్రియేట్ చేసింది రైల్వే అథారిటీస్. సార్ డెవలప్మెంట్కి మేము ఎక్కడా అడ్డు లేవు, మేము చెప్తుంది ఒక్కటే, మా కన్సర్న్ రెండు కన్సర్న్. ఒకటి 54 years 55 years నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డైలీ బ్రెడ్ అండ్ బటర్ కోసం కష్టపడి రోజు సంపాదించిన వాళ్ళని వీళ్ళు. వాళ్ళు ఎక్కడో లక్షల కోట్లు ఆస్తులు ఏమి మాకు లేవు. మేము రోజు కష్టపడి ఈరోజు తీసుకెళ్ళి సంపాదించి ఇంట్లోకి తీసుకెళ్ళి పెడతాం. సో అదే ఇదే ఇది ఒక్కటే, దీని మీదే బతుకుతున్నాం.
ఈ రోజు వచ్చి మీరు సడన్గా కరెంట్ కట్ చేసి మీరు ఈరోజు ఖాళీ చేసేయండి అని చెప్పి 2 days అండి. సాటర్డే వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా సాటర్డే వచ్చి కరెంట్ కట్ చేస్తారు రైల్వేలు. ఇది ఎక్కడి దాకా కరెంటు? పోలీస్ ఫోర్సులు తీసుకొచ్చి మీరేమో భయపెట్టి ఆర్పిఎఫ్లు తీసుకొచ్చి భయపెడుతున్నారండి మమ్మల్ని. అంతే మేము సిటిజన్స్ కాదా? మేము ఇండియన్ సిటిజన్స్ కాదా? మేము ఇక్కడ ఉన్నోళ్ళు కాదా? అంటే చిన్నోళ్ళు అని చెప్పి మా దగ్గర డబ్బులు లేవని చెప్పి మా మీద ఎవడు పడితే ఆడు ఎక్కిసి ఎలా పడితే అలా తొక్కేస్తారా? డెవలప్మెంట్ అంటున్నారు. ఏం డెవలప్మెంట్ ఇది? ఎవరిని డెవలప్ చేస్తున్నారు? ఇక్కడ ఉండే షాపులన్నీ పీకేశారు. 10 years బ్యాక్ అన్ని షాపులు పీకేసి ఈరోజు అంతా రోడ్డు మీద పడిపోయి ఉన్నారండి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దాకా మీరు చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో రోడ్డు మీద, ఫుట్పాత్ మీద బతుకుతున్నారు. సో దిస్ ఇస్ వాట్ యూ మీన్ టు డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఏంటి? మీరు ఒక ప్రాపర్ ప్లేస్ చూపించండి, అక్కడికి వెళ్ళి కట్టుకోండి, అక్కడ చూసుకొని వ్యాపారం చేసుకోండి, అది డెవలప్మెంట్ అండి. మీరు సిటిజన్స్ గురించి ఆలోచించకుండా ఈరోజు వచ్చి డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు. దేనికండి డెవలప్మెంట్? ఈరోజు అంతా షాపులు పీకేశారు, రేపొద్దున మీకు అందరూ వచ్చి రోడ్డు మీద పడిపోవాలి, అంతేనా? ఇదేనా డెవలప్మెంట్? సొసైటీ గురించి ఆలోచించారా? ఇక్కడ ఉన్న బతుకులోని మనుషులు కాదా? దిస్ ఇస్ వాట్ మా కన్సర్న్ ఒకటే అండి. రైల్వే చేసింది డెవలప్మెంట్ కోసం. మేము ఇప్పుడు అడ్డుపడలేదు, ఇప్పుడు కూడా అడ్డుపడట్లేదు. మాకు చెప్పిన దానికి మేము ఖాళీ చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ మేము అడిగే 2 క్వశ్చన్లు. ఎందుకు మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు? ఎందుకు సడన్లీ వచ్చి ఖాళీ చేయించారు? అది అంత దాకా కరెక్ట్. ఇది మేము స్టేట్ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ అయినా దీని మీద మాకు ఏదైనా చేయాలి అని కోరుకుంటున్నామండి. దగ్గర 26 షాపులు ఉన్నాయి, 70-80 ఫ్యామిలీస్ బతుకుతున్నారు ఈ షాపుల మీద. ఇవి కాకుండా రైల్వే అంతా డెవలప్మెంట్ పేరు మీద అన్నీ ఇక్కడి నుంచి కాన్వెంట్ జంక్షన్ నుంచి డిఆర్ఎం ఆఫీస్ లైను మొత్తం ఎల్ఐసి బిల్డింగ్ దాకా అన్నీ తీసేస్తారని అంటున్నారు. బట్ దాని సంగతి ఏంటి? ఎవరైనా ఏం చేస్తారా? మాకు ఏదైనా పెడతారా? అదే ఏమైనా ఇస్తారా? ఒక్కసారిగా రైల్వే అధికారులు అక్కడ జీఆర్పీ, ఆర్పిఎఫ్ అలాగే గవర్నమెంట్ పోలీస్ కూడా ఈరోజు ఒక్కసారిగా వచ్చి ఇక్కడ దుకాణాలు తొలగించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చూసుకుంటే విశాఖ నగరం పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ చాలామంది ఉన్న పరిస్థితి. 1972 నుంచి అంటే దాదాపు 2 తరాలు ఇక్కడ దుకాణాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు రైల్వే అభివృద్ధి పేరిట తమకు అకస్మాత్తుగా తొలగించడం ఒక రకంగా రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి తమకు ప్రత్యామ్నాయంగా సహాయం చేయాలని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం కల్పించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, వైజాగ్ రైల్వే స్టేషన్ రోడ్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.